ఆ 8 మంది వర్కర్స్ లో ఒక్కరైనా ప్రాణాలతో ఉండే అవకాశం ఉందా? హాయ్ గాయ్స్, 7 days బ్యాక్ శ్రీశైలం డోమల్పేట దగ్గర ఎస్ఎల్బిసి టన్నల్ పైకప్పు కూలి 8 మంది అక్కడే చిక్కుకున్నారు. ఎస్ఎల్బిసి టన్నల్ రెస్క్యూ ఆపరేషన్ లో ఒక మేజర్ అప్డేట్ అయితే వచ్చింది. నిన్న సాయంత్రం అంటే 28 Feb 2025 రోజు జీపీఆర్ మిషన్ తో 5 డెడ్ బాడీస్ అయితే ఐడెంటిఫై చేశారనమాట. అవి 3 meters డెప్త్ లో ఉన్నాయని మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటి వరకు 4 డెడ్ బాడీస్ అయితే రికవరీ చేశారు. మిగతా బాడీస్ ఉన్న ప్లేసెస్ ని ఆక్వాయ్ ఇంకా జీపీఆర్ డిటెక్టర్స్ తో ఐడెంటిఫై చేశారు. రెస్క్యూ టీమ్స్ ఆ ప్లేసెస్ దగ్గర తవ్వి బాడీస్ ని బయటికి తీయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందంటే టన్నల్ హైట్ 10 meters, పైనుంచి 6 meters ఆఫ్ లూజ్ విత్ రాళ్ళు, మట్టి, వాటర్ అంతా 8 మంది మీద పడేసరికి టీబీఎం మిషన్ లో ఉన్న 2 ఆపరేటర్లు, దగ్గరలో ఉన్న 2 ఇంజనీర్లు, 4 వర్కర్స్ ఆ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. సడన్ గా కొలాప్స్ కావడం వల్ల కింది వాళ్ళు ఎస్కేప్ కాలేకపోయారు, పైన ఉన్న వాళ్ళందరూ ఎస్కేప్ అయ్యారు. కాబట్టి మీద పడ్డది కొలాప్స్ అయింది. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు బతుకునేటువంటి ఛాన్స్ లేదు. రెస్క్యూ టీం నిన్న జీపీఆర్ మిషన్ తో చెక్ చేసి 3 meters డెప్త్ లో బాడీస్ అయితే ఐడెంటిఫై చేశారు. కానీ పైనుంచి పడిన లూజ్ ఏదైతే ఉందో అది మెటల్ ఆబ్జెక్ట్స్ తో కలిసిపోయి కాంక్రీట్ లాగా గట్టిగా అయితే అయిపోయి తవ్వడానికి చాలా కష్టంగా మారిందనమాట. టన్నల్ దగ్గరకు ఎమర్జెన్సీ మరియు మార్చరీ వెహికల్స్ అయితే వచ్చేసాయన్నమాట. ఇప్పటి వరకు రికవరీ చేసిన బాడీస్ డీకంపోజ్ అయ్యి గుర్తుపట్టలేని స్థితిలో ఉంటాయని అఫీషియల్స్ అంచనా వేస్తున్నారు. ఆ బాడీస్ ని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ DNA టెస్టులు చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్కి అయితే అప్పగించడానికి అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇంకా 4 డెడ్ బాడీస్ అయితే రికవరీ చేయడానికి ఎంత టైం పడుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ పనిచేసే వారు వారి ప్లేసెస్ కి అయితే వెళ్ళిపోతున్నారు. వేరే రాష్ట్రాల నుంచి బతుకుదిరి కోసం వచ్చిన వారికి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. ఆ 8 మంది కోసం వాళ్ళ ఫ్యామిలీస్ 8 days గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు పడే బాధ ఆ దేవుడికే తెలియాలి. రెస్క్యూ టీమ్స్ మాత్రం 24/7 కష్టపడుతున్నారు. నిజంగా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టన్నల్ యాక్సిడెంట్ లో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.